హాయ్ గైస్, కాంతా మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే పర్లేదు గైస్, బానే అనిపించింది అనమాట. మూవీలో ఏంటి అంటే ఆ ఆర్టిస్టిక్ స్టోరీ ఏదైతే ఉందో దాంతో పాటు పర్ఫార్మెన్స్ వైజ్ అసలు వేరే లెవెల్ చేశారు యాక్టర్స్ అందరూ కూడా. ఇక్కడ బాగా అనిపించింది అంటే నాకు డిక్యూ గారిది ఆయన చెంపదెబ్బలకి ఇచ్చే రియాక్షన్ ని మార్పించుకొని మళ్ళీ అదే విధంగా ఆ రియాక్షన్ షాట్ చేయడం ఏదైతే ఉందో అసలు వేరే లెవెల్ గా అనిపించింది అనమాట. ఇక రానా గారు అయితే సెకండ్ హాఫ్ కి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆయన వచ్చిన తర్వాత నుంచి మూవీలో కొద్దిగా ఒక ఫన్ గా నడుస్తూ ఉంటది అనమాట. ఇక ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి అయితే మూవీ అంతగా నచ్చకపోవచ్చు. సో కొత్తగా ట్రై చేద్దాం అన్న వాళ్ళకైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ లాగా అనిపిస్తుంది. కానీ ఒక సెట్ ఆఫ్ లో ఎలా ఉంటదంటే ఇక ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అండ్ దాంతో పాటు అదే ఇన్వెస్టిగేషన్ టైప్ లో అయితే అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా అయితే మూవీ గురించి చెప్పాలి అంటే ఒక ఆర్టిస్టిక్ స్టోరీతో పాటు ఒక మంచి ప్రొడక్షన్ సెట్స్ గానీ ఆ 90s బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్ఫార్మ్ లోకి అయితే తీసుకెళ్లిపోయారు అనమాట. సో ఓవరాల్ గా మూవీ అయితే పర్లేదు గైస్, బానే అనిపించింది. ఇక ప్లాట్ విషయానికి వచ్చేస్తే ప్లాట్ ఏంటి అంటే సో మన సముద్రకని గారు అయితే ఒక డైరెక్టర్ అనమాట. తనకేంటి అంటే డిక్యూ గారు ఒక నాటకాల సిచ్యువేషన్స్ దగ్గర అయితే కనిపిస్తూ ఉంటారు, మంచి నాటకం వేస్తూ. ఇక తనని తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి సో సినిమాలు తీస్తూ మొదలు పెడతారు. ఒక సెట్ ఆఫ్ తర్వాత వీళ్ళిద్దరికి గొడవలు అవ్వటం, విడిపోవటం, మళ్ళీ అదే వీళ్ళిద్దరూ కలిసి ఒక అనుకోకుండా ఒక సినిమా చేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి ఏం జరిగింది ఏంటి అనేదే మూవీ ప్లాట్ అనమాట. సో ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఎలా వచ్చింది, అసలు భాగ్యశ్రీ గారు అయితే వేరే లెవెల్ గా అనిపించింది. యాక్టింగ్ అయితే ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే ఈ మూవీలో అయితే ఎరగొట్టేశారని చెప్పొచ్చు. సో భాగ్యశ్రీ గారికి రిలేటెడ్ అయ్యే ఉంటది అనమాట ఈ మర్డర్ స్టోరీ. సో ఏంటి అనేది మూవీ ప్లాట్. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే సో వీళ్ళు ఆ మూవీ మేకింగ్ ఏదైతే ఉందో గురు శిష్యులు కలిసి ఆ మూవీ మేకింగ్ చేయటం, దాంతో పాటు వీళ్ళిద్దరూ ఇక స్టార్టింగ్ లోనే గొడవ పట్టం గానీ అండ్ ఊకంటే ఆ షార్ట్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళిద్దరి ఫైటింగ్ సీన్స్ పెట్టడం వల్ల అక్కడక్కడ లాగ్ గా అనిపిస్తుంది అనమాట. సో మూవీలో ఫస్ట్ హాఫ్ నాకు ప్లస్ గా అనిపించింది ఏంటి అంటే ఆ చెంపదెబ్బల రియాక్షన్ షాట్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్ గా అనిపిస్తుంది అనమాట. ఆ రియాక్షన్ ని తట్టుకొని మళ్ళీ అదే విధంగా యాక్టింగ్ చేయడం కూడా వేరే టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు మూవీలో. సో లాగ్ గా అనిపించింది. వీళ్ళ షార్ట్స్ ప్రతిసారి అదే రొటీన్ గా పెట్టడం వల్ల లాగ్ అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే మెయిన్ ఏంటి అంటే రానా గారు ఆ ఇన్వెస్టిగేషన్ చేయడం ఏదైతే ఉందో ఒక మంచి ఫన్ వేలో దాంతో పాటు ఒక మంచి సర్కాస్టిక్ గా చేస్తారనమాట. సెకండ్ హాఫ్ టర్నింగ్ అక్కడే అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో అది రొటీన్ టైప్ లో అయితే అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా మూవీకి ప్లసెస్ ఏదైతే ఉన్నాయి అంటే వీళ్ళ పర్ఫార్మెన్సెస్ వైజ్ అసలు ఎరగొట్టేశారు. మొత్తం ముగ్గురు వేరే లెవెల్ గా చేశారని చెప్పొచ్చు. రానా గారు, డిక్యూ గారు, సముద్రపని గారు, అలాగే భాగ్యశ్రీ గారు, నలుగురు ఏదైతే ఉందో వేరే లెవెల్ గా చేశారనమాట. ఇక మెయిన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా మంచిగా అనిపించింది ఇంట్రడక్షన్ తో పాటు అండ్ ఆ సెట్స్ ఏదైతే ఉన్నాయో ఆర్టిస్టిక్ టైప్ అసలు వేరే లెవెల్ గా రియల్ గా అనిపించాయి అనమాట. ఒక్కసారిగా 90s ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దాంతో పాటు ఫస్ట్ హాఫ్ లో చెంపదెబ్బల రియాక్షన్ షాట్ అండ్ సెకండ్ హాఫ్ లో రానా గారి ఎంట్రిక్ పాయింట్ ఏదైతే ఉందో మంచి ఫన్ వేలో. ఇక ఇవి మూవీస్ ప్లస్ అని చెప్పొచ్చు. సాంగ్స్ అంత పెద్దగా అయితే ఏం లేవు. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే రొటీన్ స్టోరీ లాగా కొడుతూ ఉంటది అండ్ దాంతో పాటు బాగా లాగ్ గా అనిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ వీళ్ళిద్దరు ఫైటింగ్ సిచ్యువేషన్స్ పెట్టడం వల్ల బాగా లాగ్ అనిపించింది అనమాట. అండ్ ఓవరాల్ గా అయితే మూవీ నాకు ఓకేగా అన్నట్టయితే అనిపించింది. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.8 అయితే ఇస్తున్నాను గైస్.